అరే గజాల, చెప్పరా బట్టు. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా కంప్లీట్ చేసి వచ్చా. సినిమా అయితే అబోవ్ యావరేజ్గా ఉంది. ప్రీవియస్లీ భారతీయుడు 2 సినిమా థియేటర్లో చూసి బుక్ అయ్యా. అలాంటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా గోల్డ్ అని చెప్పుకోవాలి. గోల్డ్ అంటున్నానంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసాను కాబట్టి అబోవ్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే కూడా డిసప్పాయింటింగ్ ఫిలిం అయితే కాదు, మంచి సినిమాయే. మరి ఈ సినిమాతోనన్నా ఏమైనా శంకర్ తన మార్క్ని చూపించగలిగాడా? మావా నిజం చెప్పాలంటే శంకర్ కంబ్యాక్ ఫిల్మ్ అయితే కాదు, బట్ శంకర్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. కొన్ని సీన్స్లో అయితే శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా పరంగా అయితే కనిపించదు, కానీ ఓవరాల్గా డైరెక్షన్ పరంగా అయితే 50 మార్కులు వేసుకోవచ్చు మా. ఓకే, ఇంకా కాస్టింగ్ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, పెర్ఫార్మెన్స్లు మామూలుగా ఇవ్వట్లేదు. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందిరా? ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా వేరియేషన్స్ ప్రదర్శించాలి. ఆ ప్రదర్శించే క్రమంలో చాలా బాగా నటించాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన అప్పన్న పాత్ర అయితే చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర. నిడివి తక్కువ ఉన్నా సరే చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ లుక్స్ అయితే బాగున్నాయి రామ్ చరణ్, ఎస్పెషల్లీ కాలేజ్లో లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి మామ, కాలేజ్ సీన్స్. అది కొంతమందికి ఎక్కకపోవచ్చు, కానీ నాకైతే బాగా క్లిక్ అయినాయి. దాంట్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఓకే, ఇంకా కాస్టింగ్ కూడా చాలా పెద్ద కాస్టింగ్, నోటబుల్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఎస్జే సూర్య, సముద్రకని, శ్రీకాంత్, కే రాఘవన్, సునీల్, ఇలా చెప్పుకుంటూ పోతే కాస్టింగ్ అయితే చాలా పెద్దది ఉంది. వాళ్ళందరూ పెర్ఫార్మెన్స్ ఎలా చేశారా? అంత పెద్ద కాస్టింగ్ ఉన్నా ప్రతి వాళ్ళకి మంచి పాత్ర పడింది. వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు నటించారు. చెప్పాలంటే రామ్ చరణ్ తర్వాత అంత బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు మామ. ఒకళ్ళు అంజలి పాత్ర చాలా బాగుంటది, ఆవిడ కూడా బాగా నటించారు. అండ్ నెక్స్ట్ ఎస్జే సూర్య రామ్ చరణ్ తో పోటీ పడి నటించాడు. బట్ రామ్ చరణ్ ని కొన్ని చోట్ల డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా అయితే రామ్ చరణ్ అంత లెవెల్లో పర్ఫామ్ చేయలేదు. అంటే కంపేర్ చేసుకుంటే పాత్ర జయరామ్ పాత్ర కొన్ని చోట్ల జయరామ్ పాత్ర చాలా బాగుంటది. వన్ లైనర్స్ చాలా బాగుంటాయి జయరామ్వి. అతను కూడా తక్కువ డైలాగులు ఉన్నా పడిన డైలాగులు మాత్రం మంచి టైమింగ్ తో పడితే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. అండ్ చెప్పడం మర్చిపోయిన రోజు శ్రీకాంత్ కూడా మంచి పాత్ర పడింది, బట్ అది రెగ్యులర్ పాత్ర, కానీ శ్రీకాంత్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఓకే, సినిమా ఎలా ఉందన్నావు, కాస్టింగ్ ఎలా చేశారంటున్నావు, ఇంకా టెక్నికల్గా సినిమా ఎలా ఉంది? ఇది ఎందుకు అడుగుతున్నానంటే శంకర్ సినిమాలో టెక్నికాలిటీకి చాలా పెద్ద పెట్టేస్తాడు. టెక్నికల్ గా సినిమా అయితే బాగుంటది మెయిన్ గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది. రామ్ చరణ్ లుక్స్ కానీ, కే రాఘవన్ లుక్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ చాలా బాగుంటాయి. మెయిన్ గా కలర్ గ్రేడింగ్ కూడా బాగా సెట్ అయింది సినిమాకి. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ బీజిఎం అయితే మాత్రం అదరగొట్టేశాడు. ఎస్జే సూర్య కనిపించే సీన్ లో బీజిఎం ఉంటది చాలా బాగుంటది. నాకైతే ఇంప్రెసివ్ గా అనిపించింది తమన్ వర్క్ అయితే ఈ సినిమా పరంగా. ఇంకా నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే అవి ఎలాగున్నారా మామ? ప్రొడక్షన్ వాల్యూస్ అయితే యావరేజ్ గా ఉన్నాయి. మెయిన్ గా నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది విఎఫ్ఎక్స్ వర్క్ ఆ జరగండి సాంగ్ లో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే నాకు నచ్చలేదు. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కొన్ని వాటిలో చాలా బాగుంటది. కొన్ని లొకేషన్స్ కూడా బాగుంటాయి, కొన్ని డిజైన్స్ కూడా బాగుంటాయి, ప్రొడక్షన్ డిజైన్స్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ వర్క్ అని చెప్పుకోవాలి. బట్ దిల్ రాజు అయితే మాత్రం ఈ సినిమాకి చాలా ఖర్చు పెట్టాడు. ఆ ఖర్చు కూడా కనిపిస్తుంది చాలా ఫ్రేమ్స్ లో. మనం ప్రొడక్షన్ సైడ్ అనుకోవడానికి లేదు, సాంగ్ లోనే కొంచెం వర్కౌట్ అవ్వలేదు ఆ ఒక్క సాంగ్ లోనే. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంది, అది నేను చెప్పను. అంటే అది నెగిటివ్ పాజిటివ్ అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. చెప్పరా? ఇప్పుడు ఎప్పుడో ఒక టాక్ అయితే వచ్చింది, స్టోరీ సుబ్బరాజ్ దగ్గర నుంచి తీసుకున్నారని, అది నిజమేనా? తెలిసిందే, కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ ఇచ్చాడని చెప్పి. కార్తీక్ సుబ్బరాజ్ ఏ పాయింట్ ఇచ్చాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే అంత స్ట్రాంగ్ పాయింట్ ఏం లేదు, ఉన్న థిన్ లైన్నే చాలా బాగా తీసాడని చెప్పుకోవాలి. కానీ కార్తీక్ సుబ్బరాజ్ ఏది ఇచ్చాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే రా, ఓవరాల్గా మన ఆడియన్స్కి చెప్పాలంటే సినిమా గురించి సజెస్ట్ చేస్తావా? పండగ సినిమాకి ఇది వర్తా? జెన్యున్గా చెప్పాలంటే ఫ్యామిలీతో వెళ్ళి చూసి సినిమా తీసి పడేసి సినిమా అయితే కాదు. ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేసి సినిమానే. అలా కొద్ది చెప్తున్నా, డిసప్పాయింట్ అయితే చెయ్యదు. కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు యూత్, బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చితే సినిమా రికమెండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇది ఫస్ట్ పండగ సినిమా, ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ పండగకి.